सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. తార్కాడ్ కుటుంబాన్ని బాబా ఎంతగా ప్రేమించాడో, ఎంతగా ఆదరించాడో, ఎంతగా రక్షించాడో మనం చూస్తూ ఉన్నాము. బాబాసాహెబ్ తార్కాడ్కి బాబా ఎలా కాపాడాడు, ఈ బాబాసాహెబ్ తార్కాడ్ తన జీవితంలో ఎంత గొప్ప అనుభవాన్ని పొందాడనే విషయాన్ని తెలుసుకున్నాము. ఆ రోజుల్లో అప్పుడు పరిస్థితి కలరా విజృంభించి ఉంది. ఇప్పుడు దాకా కమ్యూనికేషన్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఇవేవి లేవన్నమాట. ఆ రోజు పరిస్థితుల్లో సంబంధించిన మందులు లేవు, దానికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ లేదు, ఇటువంటి పరిస్థితి లేదు. ఈ కలరా అనేది మాత్రము అంటువ్యాధి రాగా, మన కరోనా రాగా విపరీతంగా ఊరంతా వ్యాపించిపోతూ ఉంది. అంత భయంకరంగా ఉంది అప్పుడు పరిస్థితి. కానీ ఈ బాబాసాహెబ్ తార్కాడ్కి మనసులో ఒక ప్రేరణ కలుగుతూ ఉంది. అంటే అప్పట్లో పరిస్థితి ఏంటంటే ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి పోకూడదు, కలరా ఎక్కువగా ఉంది, ప్రయాణాలు చేయడం వల్ల అంటుకుంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు మన కరోనాలో కూడా అంతే కదా, ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళొద్దు అని చెప్పి రెస్ట్రిక్షన్స్ ఎలా ఉన్నాయో అప్పుడు కూడా పరిస్థితి అదే అనమాట. అలాంటి పరిస్థితుల్లో కానీ ఇతని కింద లోపల మనసులో ఒక ప్రేరణ వస్తుంది. షిరిడీకి రా, షిరిడీకి రా, షిరిడీకి పోవాలి, షిరిడీకి పోవాలనేటువంటి ఒక ప్రేరణ లోపల కలుగుతూ ఉంది. పోదాం 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 అనేసి. ఎందుకు కలుగుతుంది ఇతనికి అనేది ఇతను ఆలోచించడం లేదు. ఊరంతా కలరా ఉంది కదా, ఇప్పుడు మనం వెళ్ళకూడదు కదా అని ఇతను ఆలోచించడం లేదు. నాలో ఎందుకో ఈ ప్రేరణ కలుగుతూ ఉంది. ఈ ప్రేరణ ఇచ్చేది సాయి. ఏం జరిగితే జరిగింది, నేను షిరిడీకి వెళ్ళాలి, బాబా పాదాల దగ్గర పట్టుకోవాలి అని చెప్పి ఇతను బయలుదేరి గుడ్డిగా షిరిడీకి బయలుదేరేశాడు. షిరిడీకి వెళ్ళిపోయినాడు. సహజంగా ఒక రోజు గడిచింది, రెండో రోజు మామూలుగానే తను చేసేటువంటి పూజలు ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో ఆ పూజా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉన్నాడు. ప్రతిరోజు తను చేసే పని ఏంటంటే సాయంత్రం పూట లాంతర్లు ఏదైతే ఉంటాయో వాటిని వెలిగించి ద్వారకామాయి చుట్టూ పెట్టడము, ద్వారకామాయి లోపల పెట్టడం, ఇది తన దినచర్య అనమాట. షిరిడీలో ఉండేటప్పుడు తను చేసేటువంటి సేవా కార్యక్రమాలు అదొకటి. ఈ రెండో రోజు తన లాంతర్ని రెడీ చేసుకొని వెలిగించుకొని లోపలికి ఎత్తుకొని వస్తూ ఉంటే బాబా దుని ముందర కూర్చొని ఉన్నాడు. ఎప్పుడైతే ఇతను సాయి చూశాడో, బాబాసాహెబ్ తార్కాడ్ సాయి చూశాడో, ఉగ్రుడైపోయినాడు బాబా. భయంకరమైన కోపంతో ఇష్టం వచ్చినట్టుగా బాబా తిడుతూ అతన్ని పైకి ఉరుకుతూ, ఎవరు తార్కాడ్ పైకి, నేను నరికేస్తాను, నరికి 7 ముక్కలు చేసి ఇక్కడ పాతి పెట్టేస్తానని చెప్పి అరుస్తున్నాడు బాబా. చంపేస్తాను, నరికేస్తానని చెప్పి. ఇతనికి మొదటి అనుభవం బాబాతో అటువంటి ఒక ఉగ్ర రూపాన్ని బాబా చూడడం కానీ, బాబా కోపపడతాడనే విషయం కూడా ఇతనికి తెలియదు. జనరల్ గా బాబా అందరి మీద కోపడుతూ ఉంటాడు, అది కర్మ, అది వేరే విషయం, మళ్ళీ చెప్పుకుందాం. ఎప్పుడైతే బాబా ఇతని మీద ఆ విధంగా ఉగ్రరూపుడై అరుస్తూ ఉన్నాడు, చంపేస్తాను, నరికేస్తాను పైకి వస్తూ ఉన్నాడు, ఇతనికి ఒళ్ళు కాళ్ళు చేతులు ఏం పనిచేయడం లేదనమాట. బుర్ర అస్సలే పనిచేయడం లేదు, ఏం అర్థం కావడం లేదు. ఎందుకు అంటున్నాడు బాబా నా మీద, ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు అనేసి, నేను ఏదైనా తప్పు చేసేనేమో, దానికే బాబా అతను నా మీద కోపడుతున్నాడేమో, నేను ఏం తప్పు చేశాను అని చెప్పి ఇతను ఆలోచనలో పడిపోయినాడు. బాబా ఆ కోపంతోనే, ఆ ఉగ్రంతోనే ఆ గోడకు ఆనుకొని కూర్చొని, బాబా కూర్చుంటారు కదా ఆ స్తంభం పక్కన చేయి ఇలా పెట్టుకుని గోడకు ఆనుకొని కూర్చుంటారు కదా, అలా ఆ యొక్క గోడకు ఆనుకొని కూర్చొని కాళ్ళు పట్టరా అన్నాడు. అంటే కాళ్ళు ఉత్తమని చెప్పాడు. కానీ ఇంకా ఉగ్రంగానే ఉన్నాడు. ఇతనికి వణుకుతున్నాడు ఒక పక్క, భయం వేస్తుంది ఒక పక్క, చంపుతాను నరకతాను అంటున్నాడు బాబా ఒక పక్క. ఇతను నిదానంగా వచ్చేసి బాబా కాళ్ళు ఒత్తుతూ ఉన్నాడు. ఆ బాబా ఉగ్రత్వం చూసి ఇతనికి ఇంకా భయం అనేది పెరిగిపోయింది. అలా పెరిగిపోయి అలా తలకాయ కొంచెం లైట్ గా కళ్ళు మాత్రం పక్కగా తిప్పి చూస్తే బాబా ఇతని సాయి చూసి అరవడం లేదు. ఇతని సాయి ఇతని పక్కనే ఒక నల్లటి స్వరూపం, నాలుగు పెద్దదిగా చాచి రక్తం కారుతూ ఉందంట. అంత భీకరంగా, అంత భయంకరంగా ఉందంట ఆ స్వరూపం. ఆ స్వరూపంతో గొనుగుతూ ఉన్నాడు. ఇతని చెవిలోకి గొనుగుడు శబ్దం, అప్పుడు దాకా బాబా తిడుతున్నటువంటి మాట వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఇతను ఆ బాబా పాదాలు పట్టుకున్నాడో తర్వాత ఇతనికి సౌండ్ కూడా అవుట్, వినపడడం పోయింది. వినపడకుండా కేవలం ఆ గొనుగుడు మాత్రం వినిపిస్తుంది. ఏదో బాబా మాట్లాడుతున్నాడు, అరుస్తున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. నా సాయి నా పక్క సాయి చూసి అరుస్తూ ఉన్నాడు. ఇతను కూడా తలకాయ కూడా తిప్పలేని పరిస్థితి, ఒళ్ళంతా ప్యారలైజ్ అయిపోయింది. అంటే స్టక్ అయిపోయింది అన్నప్పుడు ఇతని బాడీ అంతా మొత్తం స్టక్ అయిపోయింది. స్టక్ అయిపోయేసి కేవలం కనుబొమ్మలు మాత్రమే ఇటు బాబా సాయికి, ఇటు ఆ పక్కనటువంటి ఆ రూపాన్ని భయంతో చూస్తున్నాడు. ఒళ్ళంతా చెమటలు పట్టిపోతూ ఉన్నాయి. ఇలా 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 చూస్తున్నాడు. బాబా వచ్చి ఏదో చెప్తున్నాడు,
అదేదో అంటుంది, ఇదేదో చెప్తున్నాడు, ఆ రోప్ మీద అంటా ఉంది. అది చూస్తే ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. రక్తంతో కారుతూ ఎర్రటి కళ్ళతో నల్లటి స్వరూపం. బాబా ఒక పక్క బెదిరిస్తున్నాడు, ఒక పక్క చెప్తూ ఉన్నాడు. ఇది సంఘటన జరుగుతూ ఉంది. ఇతను బాబా కాళ్ళని అట్టి గట్టిగా పట్టుకొని ఉన్నాడు అనమాట. ఇతని శరీరంలో స్పర్శ కూడా లేదు. బాబా కాళ్ళు ఎలా పట్టుకో ఉన్నాను, గట్టిగా ఒత్తుతున్నానా, ఒత్తి పట్టుకోనున్నా, లైట్ గా పట్టుకున్నా, స్పర్శ కూడా ఇతను లేదు. మైండ్ మొత్తం బ్లాంక్. అలాంటి పరిస్థితుల్లో ఒక 2-3 నిమిషాల తర్వాత ఇతనికి కళ్ళు పూర్తిగా బయర్లు గమ్మేసి, ఒక రకంగా చెప్పాలంటే సగం స్పృహలో లేడనమాట. ఆ ఒక 2 నిమిషాల తర్వాత బాబా అయితే చేయి పట్టుకుని కుదిపాడు స్పృహలోకి వస్తే. ఎప్పుడైతే ఇతను తన పూర్తి స్పృహలోకి వచ్చాడో రాగానే గొంతెండిపోయింది. భయంతో చెమటలతో తడిచిపోతున్నాడు మనిషి. గొంతెండిపోయింది. నీళ్లు కావాలని అడిగాడు. మొదటి మాట తన నోట్లో నుంచి రావడం. బాబా ఏం చేశాడు, తన దగ్గర ఉన్న కుండలో తంబోలి అంట కదా, దాంట్లో నీళ్ళు ఇచ్చాడు. దాన్ని కుటకుటా తాగాడు. తాగేసి అప్పుడు బాబా అంటున్నాడు, ఏంది నువ్వు కాళ్ళు పట్టమంటే అంత గట్టిగా ఒత్తేసావు, నీ గోళ్ళు గుచ్చుకోపోయినాయి, నాకు చాలా బాధ కలిగిందని బాబా అంటున్నాడు. ఇతను అంటున్నాడు, బాబా ఇంకెప్పుడు నాకు ఇటువంటి భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూపించబాకు బాబా, చూసి తట్టుకునే శక్తి నాలో లేదు. నువ్వు అలాగని చూపిస్తున్నావా, నాకు ఇలాంటి భయంకరమైనటువంటి దృశ్యాలుగా నాకు చూపించావా, నేను షిరిడీకి రావాలా వద్దని కూడా ఆలోచించాల్సి వస్తుంది, నా వల్ల కాదు, గుండె ఆగిపోయినంత పని అయిపోయింది అని ఇతను అంటున్నాడు. ఇంతకీ నీకు ఏం కనిపించింది, ఏం జరిగిందో చెప్పు అని బాబా అంటున్నాడు. అప్పుడు ఇతను జరిగిందంతా చెప్పాడు. నీ పక్కన ఒక పెద్ద భీకరమైనటువంటి రూపం కూర్చోనింది కదా నా పక్కనే, దానికి నువ్వు ఏదో చెప్తున్నావు, అది నీకేదో చెప్తూ ఉంది. చివరగా నువ్వు ఏదో చెప్పావు, అది తల ఒప్పుకొని, మొదట్లో ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకొని వెళ్ళిపోయింది. అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ ఆ రూపాన్ని చూసిన నాకు తట్టుకోలేకపోయాను అని చెప్పాను. అప్పుడు బాబా అంటాడు, అది నువ్వు కావాలని చెప్పి వచ్చిందయ్యా, చాలా రోజుల నుంచి నీకోసం తిరుగుతూ ఉంది, నువ్వు కావాలని చెప్పి వచ్చింది, నేనే అందుకోసం నేను ఇక్కడికి పిలిపించా. చూడు బాబా ఏమంటాడు, అందుకోసమే నేను ఇక్కడికి పిలిపించా. నా పాదాలను పట్టుకున్న వాడిని కాపాడడమే నా యొక్క కర్తవ్యము. బాబా చూడు ఏమంటున్నాడు, నీకు బదులు ఇంకొక 5 మందిని తీసుకోబోమన్నా. చివరిగా సరే ఒప్పుకొని వెళ్ళిపోయింది. అంటే బాబా బేరం ఆడాడు అనమాట అక్కడ. అది ఏమనుకుంటారేమో, భక్త రక్షణ దుష్ట శిక్షణ అంటారేమో, బహుశా అలా ఉంటుంది. బాబా ఇతని ప్రాణాలని తీసుకోపోవాల్సింది ఇంకొక 5 వేరే వాళ్ళని తీసుకొని పో, ఇతను నా పాదాలు పట్టుకున్నాడు, ఇతని ప్రాణాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను అని ఇక్కడ అర్థం. పూర్తిగా అర్థం చేసుకొని చెప్పాలంటే, తన పాదాలను ఎవరైతే పట్టుకుంటారో, సాయినాథుడి యొక్క పాదాలని ఎవరైతే పట్టుకుంటారో, బాబా అనుమతి లేకుండా మరణము కూడా తన దగ్గరికి రాదు. ఇదే మాట బాబా చెప్పాడు. నా అనుమతి లేకుండా నా వాళ్ళని ఎవ్వరూ దగ్గరికి రాలేరు. అంటే ఎవరు అనలేదు, ఏది దగ్గరికి రాలేదు అన్నాడు బాబా. కాబట్టి సాయినాథుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే సకలము చేకూరుతుంది. మీ జీవితంలో కూడా ఏదైనా కానీ సరే, సాయిగా అనుభవాలు కావచ్చు, లేదా ఇంకా ఏ దేవతామూర్తి సంబంధించిన అనుభవాలు, దైవ సంబంధమైనటువంటి అనుభవాలు ఏదైనా ఉన్నట్లయితే వాటిని మన వాట్సాప్ నెంబర్ ద్వారా వాయిస్ మెసేజ్ కానీ లేదంటే టైప్ చేసి కానీ పంపించండి. 10 మందికి మీ అనుభవాల్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాము. దానివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే, ప్రతి ఒక్కరి మీద భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది వస్తూనే ఉంటుంది అనేక విధాలుగా. కానీ మనం గుర్తించలేకపోతూ ఉన్నాము. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని గుర్తించగలుగుతామో, తద్వారా భగవంతుడి మీద నమ్మకం వస్తుంది, నమ్మకం ద్వారా ప్రేమ వస్తుంది, ప్రేమ ద్వారా భక్తి వస్తుంది, భక్తి ద్వారా జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారా భగవంతుడి పాదాలు చేరుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని అందరూ ప్రోత్సహించండి. భక్తులందరూ కూడాను, మీ బంధువులందరికీ కూడాను వీడియోని షేర్ చేయండి. బాబా యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. సాయిరామ్.